సైకిల్ మోటార్ వస్తే జోకర్ అవుతారా ఎమ్మెల్యే గారు? అంటే వెహికల్లో పోతేనే జోకర్ గారా? నేను ఒకటే చెప్తున్నాను. మళ్ళీ ఇప్పుడుండే మన నిమ్మల రామానాయుడు ఆయన సైకిల్లో ప్రచారం చేసినారు. అంటే ఆయన సైకిల్లో ప్రచారం చేస్తే ఆయన జోకర్ అయిపోతాడా? ఏదన్నా కానీ మాట్లాడేటప్పుడు కొద్దిగా మాకు అధికారం ఉందో లేదని అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. ఆయన మీరే చూస్తున్నారు కదా, ఇప్పుడు ట్రోల్ అవుతున్నా కదా, సైకిల్లోనే కదా ప్రచారం చేసేది. నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000 అనేది సైకిల్లో పోయే కదా. అంటే ఆయన జోకర్ అయిపోయినా ఏదన్నా మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆలోచన చేసి మాట్లాడాలా. జోకర్ అంటే ఏమి, ఎందుకోసం అంత సైకిల్ మోటార్లు పోతా జోకరా? పోలీసుల కోసం పోలీసులు అడ్డుకుంటే మా ప్రజలు ఎంత ప్రాణాంతకమైన. ఇప్పుడు ఈ రోజు మేము ఆ రోజు అంత చేసిన దానికి ఈ రోజు దాన్ని రద్దు చేసే విధంగా మాట్లాడినారు. అదేవిధంగా ఇంకోటి చెప్తున్నాను, అక్కడ ఆ ఊరు వాళ్ళందరూ సోషల్ మీడియాలోన పోస్టులు పెట్టినారు. మనకి ఇట్లా ప్రాణాంతకమైన, అది చాలా డేంజర్, అది వస్తే మనకి చాలా ఇబ్బంది అయితే మన ఈ గ్రామాల్లో ఉండే పరిస్థితి లేదనే విధంగా పెట్టింటే పోలీసులు మీకు ఎందుకు అంత భయము? దాదాపుగా 100-150 మందిని పిల్లల్ని అక్కడ ఉండే గ్రామస్తుల పిల్లల్ని తీసుకొచ్చి కేసులు పెట్టే విధంగా పిలుచుకొచ్చేస్తే మొత్తం ఆ గ్రామస్తులు మొత్తం అందరూ వస్తే అప్పుడు వదిలిపెట్టినారు. మీకెందుకు భయం అని చెప్తున్నాను నేను. అదేవిధంగా మంత్రివర్యులు మాట్లాడారు, భరత్ గారు మాట్లాడినారు. ఆయన కడగాక రద్దు చేస్తామంటే కావాల్సింటే మీరు వీడియోలో వినండి. ప్రస్తుతానికి ఇప్పుడు లేదు, అది ఏం జరగడం లేదు అంటున్నారు. అది అందరూ తెలిసే. ప్రస్తుతానికి ఇప్పుడు తవ్వకాలు జరగట్లేదు అవి. మళ్ళంటే మీరు చెప్పే మాటలకి అంటే ఫర్దర్లో మరి ఏమైనా జరిగితే చూస్తామన్నారు. అంటే జరిగినట్లేనే కదా అది. నేను ఒకటే చెప్తున్నాను, మీ ప్రభుత్వం ఉంది, మీరే జీవో 2015లో ఇచ్చిన జీవో మీరే ఇచ్చినారు. దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారిని నిన్న చెప్పినారు రద్దు చేస్తామని. రద్దు చేసేది కాదు, ఆ జీవోనే రద్దు చేసినామని దానికి జీవో ఇవ్వండి. మీకు ప్రజల ముందర ప్రేమ ఉంటే మీరు ఆ జీవోనే రద్దు చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే మేము మాత్రము మీరు ఇప్పుడు మభ్యపెట్టి తర్వాత దాన్ని ఏమన్నా చేస్తామంటే మేము మాత్రం మా ప్రజలు అసలు ఒప్పుకోం.